ఖాకీల ప్రశంసలు. మరింత రెచ్చిపోయి డాన్స్ చేసిన జెడ్పీటీసీ భర్త. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ జెడ్పీటీసీ భర్త శ్రీనివాస్ డాన్సింగ్ హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే స్టెప్పులేస్తూ రెచ్చిపోయారు. పోలీసులు కూడా ఎంకరేజ్ చేయడంతో తనలోని మరో కోణాన్ని అతడు బయటపెట్టాడు. మార్నింగ్ వాకింగ్ కోసం బయటకు వచ్చిన శ్రీనివాస్ తిరిగి ఇంటికెళ్లకుండా నేరుగా పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు. వాకింగ్ చేసి అలసిపోయారేమో, పోలీస్ స్టేషన్ను తన అత్తగారింటిలా ఫీల్ అయిపోయి కాసేపు సేదదీరారు. అంతటితో ఆగకుండా సినిమా పాటకు స్టెప్పులేసి తన టాలెంట్ బయటపెట్టారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ స్టేషన్ను క్లబ్గా మార్చేశారంటూ స్థానికులు మండిపడుతున్నారు. జెడ్పీటీసీ భర్త అయినంత మాత్రాన పిఎస్లోకి వచ్చి డాన్సులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. మరోవైపు జెడ్పీటీసీ భర్త శ్రీనివాస్ పై భారీగా ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసుల పేరు చెప్పి ఇసుక క్వారీల్లో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాకీల దగ్గర తనకు ఎదురు లేదని చెప్పుకునేందుకు, తన పరపతిని బయట పెట్టుకునేందుకే పిఎస్లో డాన్సులు చేసుంటారనే వర్షన్ కూడా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే పోలీసుల వాయిస్ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తోంది. శ్రీనివాస్ పై పోలీసులపై చర్యలు తీసుకోవాలని మహదేవ్పూర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అసలు ఏం జరుగుతోంది మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో? మనము విజువల్స్ లో చూస్తూనే ఉన్నాము. మా జెడ్పీటీసీ భర్త అయినంత మాత్రాన పోలీస్ స్టేషన్ కు వెళ్లి డాన్సులు వేయడము, అదేవిధంగా ఆయనకు సపోర్ట్ గా అక్కడ పోలీసుల యొక్క బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా మనకు వినిపిస్తోంది. వారిద్దరికి ఏదైనా సంబంధాలు ఉన్నాయా? అసలు ఏం జరుగుతోంది? గత కొంతకాలంగా కూడా ఇటు మహదేవ్పూర్ జెడ్పీటీసీ కన్నా గుడాల అరుణ భర్త శ్రీనివాసు అక్కడ కాంగ్రెస్ నేతగా చెలామణి అవుతున్నారు. కొద్ది రోజుల నుంచి కూడా తను డాన్స్ తన స్నేహితుల వద్ద బయటికి వాకింగ్ వెళ్ళినప్పుడు కానీ ఇతర ప్రోగ్రామ్స్ వెళ్ళినప్పుడు చేసేది. కానీ కొద్ది రోజుల నుంచి అతను పోలీస్ స్టేషన్లు అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు వెళ్లి కూడా అక్కడ తన డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వీడియోలను కూడా తను అక్కడటువంటి సిబ్బంది, ప్రభుత్వ అధికారులు సిబ్బందితో వీడియోలు తీయించి తన స్నేహితుల గ్రూప్ లోకి పంపించి ప్రభుత్వ శాఖలన్నీ నేను చెప్పినట్టే వింటాయంటూ కూడా తనకు ఒక కొటేషన్ కూడా యాడ్ చేసి ఫార్వర్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న సాయంత్రము తన ఈ వీడియోలన్నీ కూడా తన స్నేహితుల వద్ద వెళ్ళినటువంటి కూడా సోషల్ మీడియాకు లీక్ అయ్యాయి. దాంతో అవన్నీ కూడా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సర్క్యులేట్ కావుతుండడంతో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తిగా అటు పోలీస్ స్థానాలు అంటే ఇతర ప్రభుత్వ శాఖల వద్ద అంటే వేరు కానీ పోలీస్ స్థానాల లోపల అటు న్యాయం ఇవ్వాల్సినటువంటి పోలీస్ స్టేషన్ లోనే ఈ విధంగా చిందులేయడము, దానికి అక్కడటువంటి పోలీసులు వంత పడడము ఇదేంటంటూ కూడా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. అయితే అక్కడ జరిగే ఇసుక ర్యాంపుల విషయంలో కూడా ఇటు శ్రీనివాసరావు వారికి పోలీసులకు మధ్య అనుసంధానకర్తగా ఉన్నాడు కాబట్టి పోలీసులు కూడా తను స్టేషన్ లోనే ఎంకరేజ్ చేశారనే ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇట్లా పోలీస్ స్థానాల లోపల ఇట్లాంటి వెకిలి చేష్టలు చేయడం అనేది ఎంతవరకు సబబు, దీనికి ఆ పై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంత డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది. రేఖ. Right. Thank you, Venu. Thanks for the details.